సెక్రటేరియట్ కానీ కూడా వెళ్ళాలంటే పూర్తి స్థాయిలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయనేసి చాలా వరకు కూడా ఇంకా క్విక్ గా చెప్పాలి మీరు. రైట్, మనం ఇంకొక అంశానికి వెళ్లాల్సి ఉంది. మనకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా వస్తున్న పార్టీలకు సంబంధించిన మైనస్ పాయింట్లు ఏంటి, ప్లస్ పాయింట్లు ఏంటి, 6 ఫ్యాక్టర్స్ వాళ్ళకి ఏ రకంగా ఇంపాక్ట్ చూపించబోతున్నాయి ఆ పార్టీల మీద, ఇవాళ కూటమి ఏ రకంగా ఇబ్బంది పడబోతోంది, ఏ రకంగా అడ్వాంటేజ్ కాబోతోంది. 3 ప్రధానమైన అంశాలు ప్లస్ పాయింట్స్ గా కనిపిస్తుంటే 3 ప్రధానమైన అంశాలు నెగిటివ్ గా కనిపిస్తున్న పరిస్థితి. దానికి సంబంధించి మా ప్రతినిధి దురాని లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి దురాని ద్వారా ఈ అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దురాని, ఎట్లా చూడాల్సి ఉంటుంది ఇవాళ ప్రధానంగా కూటమికి సంబంధించిన విషయాల్లో చూసుకుంటే ఓట్లు చీలకుండా 3 పార్టీలు కూటమిగా ఏర్పడడం అన్నది కొంతవరకు అడ్వాంటేజ్ గా కనిపిస్తుంది. ఎట్లా చూడాల్సి ఉంటుంది దీనికి? ఇది మాత్రం వాస్తవం అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్తున్నారు, ప్రతిపక్ష ఓటు ప్రస్తుతం ఉన్నప్పటికీ ఓట్లు చీలకుండా ఉండాలంటే మొత్తం ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై రావాలని మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నం మాత్రం ఫలితం ఇచ్చింది. తెలుగుదేశం రైట్, దురాని ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుంది. రైట్, టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఒకసారి పీసీఆర్ ఒకసారి ఆయన్ని ఫోన్ లైన్ లో తీసుకునే ప్రయత్నం చేయండి అవసరం అనుకుంటే. మొత్తంగా రైట్ రైట్ దురాని కొద్దిగా క్విక్ గా చెప్పండి, ఫాస్ట్ గా, మనకు టైం ఎక్కువ లేదు. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డెడ్ లైన్ మనకు దగ్గర పడుతుంది కనుక మీరు క్విక్ గా చెప్పండి. రైట్, కూటమికి సంబంధించిన మనం 3 పార్టీలు ఒకటిగా ఏర్పడడం గురించి మాట్లాడుతున్నాం. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఒక రేంజ్ లో ఇవాళ టీడీపీ కూటమి ప్రజల్లోకి తీసుకుపోయింది. అదేదో బ్రహ్మాండం జరగబోతోంది, ఏదో ప్రజలకు ఏదో అన్యాయం జరగబోతోంది అని. అది అడ్వాంటేజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుందా? ల్యాండ్ టైటిలింగ్ యాడ్ అన్నది తెలుగుదేశం పార్టీకి ఎంత ప్రయోజనం చేకూర్చిందో ఈ చివరి 3 రోజులు మాత్రం షాక్ తగిలించినట్టుగా ఒక షాక్ గురి చేసిందని చెప్పాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, జనసేన 2 కలిసి ల్యాండ్ టైటిలింగ్ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, రైతులు తమ భూమిని కోల్పోతారని, అలాగే పెద్ద ఎత్తున భూములు ఉన్న యజమానులు కూడా తమ భూమి ఎవరి చేతుల్లో ఉందో తెలియకుండా పోతుంది, ఇది చట్టాన్ని రద్దు చేయాలని, తమ అధికారం వస్తే చట్టాన్ని రద్దు చేస్తామంటూ చాలా హంగామా చేశారు. ఈ తతంగం జరుగుతుండగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తేరుకొని జరుగుతున్న నష్టాన్ని గ్రహించి వెంటనే కౌంటర్ అటాక్ ఇచ్చింది. ఇది నీతి ఆయోగ్ ప్రతిపాదించిందని, కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ స్వయంగా ఈ చట్టాన్ని అమలు చేయమని సూచించిందని, దమ్ముంటే భారతీయ జనతా పార్టీ తోటి ఈ చట్టాన్ని రద్దు చేస్తామంటూ చెప్పాలంటూ ప్రతి సవాలు దిగడంతో పాటు ఈ విషయాన్ని లోతుగా తీసుకెళ్లింది. దీంట్లో ఇంకొక విషయం చూడాల్సి ఉంటుంది. పక్క రాష్ట్రం తెలంగాణలో వాళ్ళు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పారు. అదే అంశాన్ని ఇవాళ టీడీపీ తెర మీద తీసుకొస్తుంది. టీడీపీ పక్షాలన్నీ కూడా ఆ అంశాన్ని తీసుకొస్తున్నారు. నిజంగా అది అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పటికే తెలంగాణలో లేడీస్ కి మధ్యన గొడవలు పెట్టారని చెప్పేసి అది నెగిటివ్ అవుతున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఆర్టీసీల ప్రయాణం అన్నది అంత సులభం కాదు. ఎందుకంటే అన్ని దగ్గర ఉంది. పైగా లోకల్ ట్రాన్స్పోర్ట్ అయితే, సిటీ బస్సులు అయితే కనుక ఏమీ లేవు. రోడ్లన్నీ చాలా ఇరుకుగా ఉంటాయి కాబట్టి లోకల్ ఆర్టీసీ బస్సులు తిరగడం కూడా కష్టమే. ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళడానికి ఇక్కడ ప్రత్యేకంగా ఆడవాళ్ళు ప్రయాణం చేసే సందర్భాలు కూడా తక్కువే. కుటుంబాలు వెళ్తాయి, లేదంటే మగవాళ్ళ ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి. ఇటువంటి ఈ వాగ్దానం కూడా పెద్దగా ప్రయోజనం చేకూర్చిందని మాత్రం చెప్పలేము. రైట్, ఓకే దురాని, ఇంకొక ప్రధానమైన మైనస్ పాయింట్ గా చూసుకుంటే సంక్షేమ పథకాలను ఆపడము, పెన్షన్ల పంపిణీలో ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరించడము, ముఖ్యంగా 2,60,000 మంది వాలంటీర్ల వ్యవస్థను ఇవాళ డిస్టర్బ్ చేశారు అనే ఒక అభిప్రాయము. ఈ 2,60,000 మంది వాలంటీర్లు వీళ్ళకి నెగిటివ్ చేసే ప్రమాదం ఉంది. ఇది టీడీపీ కూటమి ఏమైనా గ్రహించిందా? ఆలస్యంగా గ్రహించిన బట్టే చేతులు కాలే అని చెప్పాలి. ఎందుకంటే నిజంగా వాలంటరీ వ్యవస్థ అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిలిటరీగా చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా రచించిన ఈ మిలిటరీ విధానానికి చెక్ చెప్పాలని ప్రయత్నాలు చేశారు. అయితే వాళ్ళు విసురున్న ప్రాణాలు, అంటే వాలంటీర్ ఇంటికి వచ్చి తలుపు తట్టడం దగ్గర నుంచి దుశ్చర్యలు, రేపులు చేస్తాడంటూ కొన్ని అనవసరమైన మాటలు వెళ్ళారు. ఇదే సమయంలో వాలంటీర్ వ్యవస్థ సమాజంలో ఏ విధంగా చొచ్చుకెళ్ళిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరూపించింది. తమ తప్పు తెలుసుకున్న ఈ తెలుగుదేశం కానీ జనసేన కానీ వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరిస్తామని, ఒక్కొక్క వాలంటీర్ 10,000 జీతం పెంచుతామంటూ తిరిగి వాగ్దానం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు, ప్రచారం వల్ల మాత్రం గట్టిగానే తెలుగుదేశం పార్టీకి కూటమికి గండిపడిందనే చెప్పాలి. ఎందుకంటే సంక్షేమ పథకాలకు 2 సార్లు బ్రేక్ పడడం, పెన్షన్లు సకాలంలో ఇంటికి రాకపోవడం, కొంతమంది వృద్ధులు ప్రాణాలు వదలడం, ఇవన్నీ కూటమి ఖాతాలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోసేయడం వల్ల కనీసం వాటికి జవాబు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో మాత్రం ఈ కూటమి పడిందని చెప్పుకోవాలి.
రైట్ దురాని, మా ఇంకొక విషయం చూసుకుంటే మహిళలు వృద్ధులను వైసీపీ కొంత ఓన్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. మహిళలు వృద్ధులు టోటల్ గా వైసీపీకి అనుకూలంగా ఉన్నారు అనే ఒక అభిప్రాయం వస్తుంది. ఇది ఏమైనా మైనస్ అవుతుందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మహిళలు అనేక అమ్మఒడి దగ్గర నుంచి కొన్ని రకాల పథకాలు అందుకున్న తర్వాత మనం చాలా సంతోషంగా, అంటే వాస్తవంగా చెప్పాలంటే నగదు చలామణి అయితేనే ఆర్థిక ప్రగతి ఉంటుందన్నది ఖచ్చితం. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఈ విధంగా పథకాలు అందించారో అప్పుడే మహిళలు కూడా బయటకు వచ్చి నగదు చలామణి చేశారు. ఆడవాళ్ళ చేతిలో డబ్బు అంటూ కనిపించింది. ఈ విధానం ఆడవాళ్ళు నచ్చడం తోటి వచ్చే ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఏదైనా వచ్చి అంటే ప్రతిపక్షం కానీ కూటమి కానీ ఇది తమకు అందవు అనే భయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ కల్పించిందని మాత్రం గట్టిగా చెప్పాలి. అలాగే వృద్ధులు కూడా తమ ఇంటికి తెల్లారక ముందే తమ సొంత కొడుకో ఎవరు వాలంటీర్ వచ్చి అందిస్తున్నట్టుగా ఫీల్ అయ్యేవారు. ఇప్పటి వరకు కష్టం తెలియకుండా పెన్షన్ అందుకున్నారు. ఈ 2 నెలలు మాత్రం ఇబ్బందులు పడ్డంలో ఈ వృద్ధులు మాత్రం చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ కష్టాలన్నింటినీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ఖాతాలను తోసేసింది. వీటికి జవాబు చెప్పే పరిస్థితులు అయితే ప్రస్తుతం అయితే లేదు. అందుకే కూటమి మాత్రం సరిగా కొత్త ఎత్తు కూడా వేసింది. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్ రూపంలో జూలై 1వ తారీఖు 7,000 రూపాయలు పెన్షన్ అందిస్తా ఉంటూ సరికొత్త ఆశలు తెరలేపి తాము కింద పడిపోకుండా మాత్రం ప్రస్తుతం నిలబడ్డారని చెప్పాలి. రైట్ దురాని, ఇంకొక కీలకమైన పాయింట్, ఇవాళ రాజశేఖర రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ తో పాటు పక్క రాష్ట్రం తెలంగాణలో 4% రిజర్వేషన్లు ముస్లింలకు ఇచ్చిన పరిస్థితి. ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా తిరుగుతున్నప్పుడు బీజేపీ స్పష్టంగా చెప్తుంది, మేము రిజర్వేషన్లు మైనార్టీలకు ఏదైతే ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పి, ఈ రద్దు చేస్తామని చెప్పి బీజేపీ దేశమంతా తిరుగుతూ చెప్తా ఉంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ రిజర్వేషన్లు కాపాడతామని టీడీపీ చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. నిజంగా అది ఏ రకంగా ఇదవుతుంది? ఇవాళ అదేమైనా మైనస్ అయ్యే అవకాశం ఇవాళ టీడీపీ పక్షాలకు కనిపిస్తుందా? ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ముస్లిం ఓటర్లు ఇప్పటికే కాంగ్రెస్ పక్షాన లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షం నిలాలని ఇప్పటికే పలు వాట్సాప్ మెసేజ్ ద్వారా పంపిణీ చేసుకుంటున్నారు. దీనికి కారణం భారతీయ జనతా పార్టీ గట్టిగా ముస్లింలకు ప్రత్యేకంగా ఈ రిజర్వేషన్ ఎందుకు ఉండాలని ప్రశ్నించింది. రాజ్యాంగంలో హక్కు లేదని, అందరూ సమానం అంటూ బీజేపీ ఎలుగెత్తి చేస్తుంది. అయితే సౌత్ లోకి వచ్చేసరికి చాలా సీట్లు ముస్లిం నిర్దేశించే సంఖ్యలోనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఓటు ఎటువైపు పడుతుందో ఆ సీట్లు గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇదే అవకాశం పురస్కరించుకొని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రహించి ముస్లిం రిజర్వేషన్ ఉండాలంటూ ఒక వాదన తీసుకొస్తే ఈ కూటమి మాత్రం తాము ఎటు పాల్పోలేక బీజేపీ చేత ఒప్పిస్తామంటున్నారు. వాస్తవంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్పిన ఒక విషయం మాత్రం ముస్లింలో చక్కగా వెళ్ళిందని చెప్పాలి. ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వట్లేదని, హిందువుల్లో ఏ విధంగా వెనకబడిన కులాలకు రిజర్వేషన్ ఇస్తున్నామో అలాగే ముస్లింలకు కూడా రిజర్వేషన్ ఇస్తున్నామని, పఠాన్లకు కానీ ఖాన్లకు కానీ సయ్యదులకు కానీ రిజర్వేషన్ ఇవ్వట్లేదని, ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరటిపండు వచ్చినట్టు చెప్తుంది. కూటమి ఆ విధంగా చెప్పలేకపోవడం మాత్రం నిజంగా మైనస్ గానే చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ దురాని. మొత్తంగా ఇవాళ చూసుకుంటే కొన్ని కీలకమైన మైనస్ పాయింట్లు అయితే ఇవాళ టీడీపీ కూటమికి కనిపిస్తున్న పరిస్థితి. ఏ రకంగా దీన్ని అధిగమిస్తారు అన్న విషయం చూడాల్సిన అవసరం ఉంది. వాటి